హలో అండి. నువ్వుల చిక్కీలు సాఫ్ట్గా క్రిస్పీగా అండ్ సూపర్ టేస్టీగా మనం షాప్లో తీసుకున్న వాటిలాగా ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ నువ్వుల చిక్కీలు ప్రిపేర్ చేయడానికి అయితే ఫస్ట్ ఒక కప్పు నువ్వులని ఫ్రై ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మీరు నువ్వుల చిక్కీలని పర్ఫెక్ట్గా క్రంచీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. నువ్వులని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆస కలర్లోకి వచ్చి చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులని ఇలా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బెల్లం వేసుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేయాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వేస్తే చాలు, మరీ ఎక్కువగా వేయకండి. బెల్లం ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయి పాకానికి వచ్చేస్తుంది. ఇలా బెల్లం మంచిగా పాకానికి వచ్చే గ్యాప్లో మనం ఒక ప్లేట్ పైన 1 స్పూన్ నెయ్యిని వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము. మనం చిక్కీలను సాఫ్ట్గా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇలా మనం వంట సోడా వేసుకోవడం వలన చిక్కీలు పాడవకుండా మెత్తబడకుండా ఎక్కువ కాలం క్రంచీగా ఉంటాయన్నమాట. వంట సోడా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంచండి. ఆ తర్వాత మనం ఇప్పుడు బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అని అయితే చెక్ చేసుకుందాము. చల్లటి వాటర్ ఒక కప్లో తీసుకొని అందులో పాకానికి వచ్చిన బెల్లంని ఒక 2-3 డ్రాప్స్ వేసి చూడండి. బెల్లం వేసిన తర్వాత ఆ డ్రాప్ ఇట్లా తీసుకొని పట్టుకొని చుంచితే విరగాలన్నమాట. అలా అయితే పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ ఇక ఆ బెల్లం పాకంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని మంచిగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ నువ్వులు వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని మనం ఇందాక నెయ్యిని స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ప్లేట్ పైన ఇదంతా కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా కాస్త వెడల్పుగా అనుకోండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చపాతీ చేసే కర్రతోని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. పెద్దగా మీకు నచ్చినంత కన్సిస్టెన్సీగా స్ప్రెడ్ చేసుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా షేప్స్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకొని నేను ఇలా స్క్వేర్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం కట్ చేసేసుకున్న పీసెస్ని తీసుకోండి. అంతే, సింపుల్. సూపర్ క్రంచీ అండ్ టేస్టీ నువ్వుల చిక్కీలు రెడీ అయిపోయినట్టే.